కుమార్ మీరు చెప్పండి ప్రస్తుతం ఒక వెంచర్ చేయాలంటే అందులో ఎలాంటి నిబంధనలు ఉండాలి ఎలా గవర్నమెంట్ అంటే ఈ డిటిసిపి కానివ్వండి హెచ్ఎండిఏ కానివ్వండి రేరా కానీ ఏమంటుంది ఎట్లా పర్మిషన్ ఇస్తారు దీనికి సంబంధించిన వాళ్ళ ఇచ్చే నియామకాలు అంటే వాళ్ళ కండిషన్స్ ఏంటి తెలంగాణ లోపల ఏదైతే రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్నాయో వీటిని మనము 3 పరిధులు తీసుకోవచ్చు. ఒకటి హెచ్ఎండిఏ పరిధిలో ఒకటి, తర్వాత హెచ్ఎండిఏ పరిధి దాటిన తర్వాత డిటిసిపి పరిధి, తర్వాత యూడిఏ అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ పరిధిలో ఉంటారు, ఇంకా యూడిఏ పరిధిలో వెంచర్స్ ఉంటాయి. అయితే ఈ వెంచర్స్ని ఖచ్చితంగా చేయాలంటే ఏదో ఒక అనుమతి కంపల్సరీ ఉండాల్సిందే. హెచ్ఎండిఏ లిమిట్లో ఉంటే హెచ్ఎండిఏ అనుమతి ఉండాలి, లేదా డిటిసిపి అనుమతులు ఉంటే డిటిసిపిలో ఉండాలి, యూడిఏ పరిధిలో ఉంటే యూడిఏ ఉండాలి. కానీ ఖచ్చితంగా ఈ ఎన్నిట్లో ఉన్నా కానీ లాస్ట్కి మళ్ళీ రెరా అప్రూవల్ అనేది ఖచ్చితంగా ఉన్న వెంచరే అన్ని అనుమతులు ఉన్న వెంచరు. ఒకవేళ హెచ్ఎండిఏ అప్రూవల్ ఉండి రెరా అప్రూవల్ లేకపోయినా దానికి పూర్తి అనుమతులు లేనట్లు లెక్క. అదే డిటిసిపి అనుమతులు ఉండి రెరా అప్రూవల్ లేకపోయినా దానికి అనుమతి లేనట్టే. అదేవిధంగా యూడిఏ అనుమతి ఉండి రెరా అప్రూవల్ లేకపోయినా అనుమతి లేనట్లు లెక్క. ఖచ్చితంగా రెరా అప్రూవల్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ లోపల ఎవరైతే ప్రజలు ప్లాట్ కొనబోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ వెంచర్ ఏ సర్వే నెంబర్లలో ఉన్నాయి, ఆ సర్వే నెంబర్ లోపల ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఆ సర్వే నెంబర్లో లింక్ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయా లేవా, కాసర్పహాని ఏ విధంగా ఉంది, తర్వాత ఈసీలు ఏ విధంగా ఉన్నాయి, అన్నీ కూడా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా కష్టపడి సంపాదించిన పైసలు మీరు ఒక దగ్గర పెట్టుబడికో లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే ఇంకొక దానికో మీరు పెట్టుబడి పెట్టినప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలు మీరే చూసుకోవాలి. అక్కడ జరిగేటువంటి ప్రతి దానికి బాధ్యులు మీరే అవుతారు. ఎందుకంటే రేపు నష్టపోయేది మీరే. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు వారిని ఎవరైతే వెంచర్ చేశారో ఏజెంట్ మీకు ఏదైతే మాటలు చెప్తా ఉన్నారో వారిని అడగండి. ఖచ్చితంగా మీ వెంచరు ఏ జోన్లో ఉంది. ఇప్పుడు మన హెచ్ఎండిఏ పరిధి చూసుకుంటే జోన్స్ ఉన్నాయి, R1 జోను, R2 జోను, R3, R4 జోన్. అదేవిధంగా ఇండస్ట్రియల్ జోన్స్లో కానివ్వండి లేకపోతే ఇంకా అగ్రికల్చర్ కన్వర్జేషన్ జోన్, ఇదే విధంగా 14 రకాల జోన్స్ని హెచ్ఎండిఏ పరిధి మాస్టర్ ప్లాన్ లోపల చేర్చడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ జోన్లను కూడా వారు గమనించాలి. రేపు మనం ఒక ప్లాట్ కొన్న తర్వాత అక్కడ ఇండస్ట్రియల్ జోన్ అనుకోండి, మనకి ఇల్లు కట్టడానికి పర్మిషన్ రాదు. అదేవిధంగా లేకపోతే అక్కడ డెవలప్మెంట్ జోన్ అనుకోండి, అక్కడ మనకు అనుమతులు రావు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా వెంచర్లో ఏ వెంచర్లో అయినా కానీ ఒక ప్లాట్ కొంటా ఉన్నారు అంటే ఖచ్చితంగా అన్ని డాక్యుమెంటేషన్ కానీ తర్వాత ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి. అయితే వెంచర్ చేసేటప్పుడు కూడా ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఇది వెంచర్ లోపల ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ ఏం చేస్తూ ఉన్నారు. ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ అంటే ఏంటి? వెంచర్కి ఉపయోగపడేటువంటి డెవలప్మెంట్స్ అంటే మన వెంచర్కి రావడానికి అప్రోచ్ రోడ్డు కానివ్వండి, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, సీవేజ్ సిస్టమ్ కానివ్వండి, అదేవిధంగా పవర్ సప్లై. అదే పెద్ద వెంచర్ అనుకోండి ఖచ్చితంగా వారికి సపరేట్ పవర్ స్టేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవి ఉండాలి. అదేవిధంగా ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అంటే ఏంది? వెంచర్ లోపల ఉన్నటువంటి రోడ్స్ కానివ్వండి, ఫుట్పాత్లు, డ్రైనేజీలు, పవర్ సప్లై, స్ట్రీట్ లైట్స్, ట్రీ ప్లాంటేషను, అదేవిధంగా సీవేజ్ సిస్టము ఏ విధంగా వెళ్తుంది. తర్వాత వర్షాలు పడ్డప్పుడు వరద వచ్చినప్పుడు ఏమైనా నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు నీరు బయటికి వెళ్ళిపోవడానికి డ్రైనేజ్ సిస్టము చేయడము, ఫైర్ సంబంధించి ఫైటింగ్ సంబంధించి ఎక్విప్మెంట్స్ కానీ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్, వాటర్ని ఏ విధంగా స్టోరేజ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి వెంచర్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాలు ప్రజలకు ఉపయోగపడడానికే ప్రభుత్వాలు చేసే చట్టాలు అందరూ తెలుసుకోండి. రెరా యాక్ట్ ఏం చెప్తా ఉన్నది, నాలా కన్వర్జేషన్ యాక్ట్ ఏం చెప్తా ఉన్నది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రియల్ ఎస్టేట్ యాక్ట్ ఏ విధంగా ఉంది. వారు ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలు మోసపోకుండా ఉండడానికి చేసినటువంటి చట్టాలు. ఈ చట్టాలను ప్రజలు తెలుసుకుంటే ఖచ్చితంగా మోసాల బారిన పడకుండా తమని తాము కాపాడుకునేటువంటి ఒక ఆలోచన అనేది వస్తుంది. ఎందుకంటే కష్టపడ్డ పైసలు రేపు పిల్లల భవిష్యత్తు కావచ్చు, మీ భవిష్యత్తు కావచ్చు. రేపైనా కష్టం వచ్చినప్పుడు ఆ ప్లాట్ అమ్ముకొని డబ్బులు చేసుకొని తీసుకుందాం అనుకోండి, పైసలు అనుకోండి, ఇటువంటి అక్రమ వెంచర్లో పెట్టుబడి పెట్టడం వల్ల అక్కడ స్టక్ అయిపోతాయి. కాబట్టి భవిష్యత్తులో మీకు ఇబ్బందికర పరిస్థితులు అనేవి అక్కడ కాకుండా ఉండాలంటే అన్ని అనుమతులు ఉన్న వెంచర్లు మీరు కొనాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా చెప్పవచ్చు. రైట్ ప్రసన్న, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. అట్ ద సేమ్ టైం మనం ప్రవీణ్ కుమార్ దగ్గరికి వెళ్దాం. ప్రవీణ్ కుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో హైదరాబాద్